ప్రతి సందర్భంలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ తర్వాత అతిపెద్ద అతి భయంకరమైన దొంగ ఎవరంటే ప్రభాకర్ రావే. ఎందుకంటే మొత్తం సిస్టమ్ మొత్తం కొలాప్స్ చేసి పడేసిండు. మంది ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ జీవితాలతోనూ ఆడుకున్నాడు. ఇందులో నా ముందు ఒక ఇద్దరు ఎక్స్పర్ట్స్ నా ముందు కూర్చున్నారు. ఎక్స్పర్ట్స్ మీన్స్ ఒకరేమో ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో దాదాపు 4-5 ఏళ్ళుగా ట్యాపింగ్ చేస్తున్నారని మాట్లాడుతూ రీసెంట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చినప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు అండ్ బాధితుడు నందకుమార్ గారు, మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదైతే ఉందో అందులో మనకి ఆ వీడియోలో కనబడ్డ వ్యక్తి నందకుమార్ గారు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని డీజీపీకి కంప్లైంట్ చేయలేదు కానీ సమాచారం ఇచ్చిండు. కానీ ఆ టోటల్ ఎపిసోడ్కి సంబంధించిన వివరాలన్నీ నా ముందున్న ఈ రిమాండ్ కేసు డైరీలో పొందుపరిచారు. ఈ పేజ్ మొత్తం అదే ఎమ్మెల్యేల పౌచింగ్ కేసు సంబంధించి. ఇందులో ప్రభాకర్ రావు ఉన్నాడు. కేసీఆర్ ఆదేశాలతోని ప్రభాకర్ రావు ఆర్డర్స్తోని కింద టీం అంతా వర్క్ చేసింది, కెమెరాలు పెట్టుడు దగ్గర నుంచి ఈ మొత్తం వ్యవహారం అని. మరి ఏమైంది కేసు అంటే అతి గతి లేదు. దీని మీద బీజేపీలు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. ఈ అంశం మీద కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా అరుణ్ కుమార్ గారు, ఈ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఏం జరగబోతున్నది? ఒకసారి మనం ఫైనల్ ఆర్డర్ చూసిన తర్వాత ఒకవేళ ఈ పిటిషన్ డిస్పోజ్ చేసింటే అంటే క్లోజ్ చేసింటే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కస్టడీలకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. 14 రోజుల కస్టడీలా ఏమైనా చెప్తే దాన్ని విచారణకు అనుకూలంగా ఏదైనా ఉంటే డెఫినెట్గా కస్టడీలకు తీసుకోవచ్చు. అదర్వైజ్ మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేసుకోవాల్సిందే. లేదు పిటిషన్ లైవ్లో ఉంటే మాత్రం మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, సుప్రీంకోర్టుకి పర్మిషన్ అడగాల్సి ఉంటుంది కస్టడీ అరెస్ట్. ఏం చెప్పింది? మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకేం తెలుస్తున్నది? గో అండ్ సరెండర్ బిఫోర్ పోలీస్, ఖచ్చితంగా అదే చెప్తారు. 14 days పగలు రాత్రి పోలీసులు అదుపులోనే ఉండాలనా, లేకపోతే జనరల్గా విచారణకు పోయి రావాలనా? ఫైనల్ ఆర్డర్ ఒకసారి చూస్తే 14 days అన్నప్పుడు ఇంకా అది పగలు రాత్రి సమస్య లేదు. ఇది జనరల్గా మనం ఫస్ట్ రోజు మీరు ఆయనకు రిలీఫ్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇట్లా చేసింది అన్నప్పుడు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సుప్రీంకోర్టు అట్లే చేస్తుంది, బాటర్ ఇన్వెస్టిగేషన్ జరగాలనే కోరుకుంటుంది, ఎప్పుడు కూడా పెండింగ్ పడదు. రావడానికి ఒక మార్గం రాచమార్గం వేసింది, వచ్చిన తర్వాత బోన్లో ఇరుక్కపోవాల్సిందే. ఏదో ఒక రోజు పిటిషన్ డిస్మిస్ అవుతుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఇంటి నుంచి కూడా భోజనం మీరు తీసుకెళ్ళొచ్చు అన్నదానంటే అక్కడే ఉండాల్సిన రోగిష్టి ఆయన నిండా రోగాలు ఉన్నాయి. మళ్ళీ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు పెట్టిన తిండి తింటే మళ్ళీ నేను చచ్చిపోయినా అని అంటే మళ్ళీ దాని మీద ఒక పెద్ద పంచాయతీ అవుతుంది. రాని వాని కర్మ వాడు సంపాదించుకున్న పాపపు సొమ్ముతోనో వాడు తింటున్నాడు. అంటే ఇది ఒక ఎక్స్పర్ట్గా నేను ఈ మాట మాట్లాడకూడదు, కానీ ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు. ఐఎమ్ ఆల్సో విక్టిమ్. నేను చెప్తున్నాను, నేను అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో పని చేసి బయటకు వచ్చిన తర్వాత నుంచి నేను చెప్తూనే ఉన్నా. నందకుమార్ గారు ఇబ్బంది పడ్డ రోజుల్లో ఆయన లోపల ఉన్నప్పుడు మేము ఇంప్లీట్ పిటిషన్ ఇచ్చినాం వాళ్ళ కేసులో. దీన్ని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే వీళ్ళ రికార్డ్స్ అన్నిటిని కూడా సేకరించిండ్రు. వాటిని పెన్ డ్రైవ్ రూపంలో తీసుకొని సిజేఐకి, తెలంగాణ సిజేఐకి, మిగతా జడ్జిలందరికీ కూడా పంపినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొట్టికాయలు వేయడం ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు గురించి మీరెట్లా చెప్తారు, మీకేం సంబంధం అని అది అక్కడి నుంచే బ్యాక్ స్టెప్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు సింపుల్గా కెమెరాలు పెడుతున్నారు, ఎవరు దాని బాస్ ఎవరు, ఆ కెమెరాల బాస్లు ఎవరు? అంటే మీకు పర్మిషన్ ఉందా, మీరు ఇన్స్టాల్ చేయొచ్చా, మైక్లు ఇన్స్టాల్ చేయొచ్చా, బగ్లు ఇన్స్టాల్ చేయొచ్చా, వేర్ ఈజ్ ద సర్క్యులర్, వేర్ ఈజ్ ద ఆర్డర్, వేర్ ఈజ్? ఇప్పుడు 14 రోజుల విచారణకు ఆయన హాజరు కావాలి. అరెస్ట్ చేసే అవకాశం ఉందా, కోర్టుకు చెప్పాలనా? అదే ఒకవేళ డిస్పోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా అరెస్ట్ చేసుకోవచ్చు. డిస్పోజ్ చేయాలి మళ్ళీ 6 వారాల లేకపోతే 6th ఏమో వాయిదా వేసినట్టుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఉందో ఈ జిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి క్రోడీకరించి సుప్రీంకోర్టు ముందర పెడతారు. వీడు దొంగ, వీడి స్టేట్మెంట్లో మాకు ఇది మ్యాచ్ అయింది, ఈ స్టేట్మెంట్లు వీళ్ళ స్టేట్మెంట్లతో మ్యాచ్ అయింది కాబట్టి ఈజ్ ఎ కల్ప్రిట్, మేము దాన్ని కల్ప్రిట్గా ప్రూవ్ చేయగలుగుతాం. అక్యూజ్డ్ని ఇప్పటికైతే అలిగేషన్స్ ఉన్నాయి, మేమైతే దాన్ని ప్రూవ్ చేయడానికి ఛార్జ్షీట్ ఫైల్ చేసుకోవడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మాకు అవకాశం ఇవ్వండి, కస్టడీలకు తీసుకుంటాం, జ్యుడిషియల్ కస్టడీలకు తీసుకుంటాం. ఎందుకంటే ఈయనేమి వివిఐపి కాదు, ఏం ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడలేదు. మిగతా పోలీస్ ఆఫీసర్లు వాడేవాడు రాధాకృష్ణారావు, మిగతా గట్టుమల్లు, వీళ్ళందరినీ ఏ విధంగా పంపించారో వాళ్ళకి ఏవైతే ఉంటాయో హక్కులు ఈయనకు కూడా అదే ఉంటాయి తప్ప వేరే ఏమి ఈయనదేం బ్లూ బ్లడ్ ఉండదు, బయటికి తీస్తే ఎర్ర బ్లడ్డే ఉంటుంది ఆయనది కూడా. కాబట్టి డెఫినెట్గా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ త్రీ డేస్ ఆయన విచారించినప్పుడు పెద్దగా ఏం సమాచారం రాలేదని పోలీసులే అంటున్నారు కోర్టుకి ఇచ్చిన దాంట్లో. అందుకే మీరు బెయిల్ రద్దు చేయండి, మళ్ళీ కస్టడీలోకి ఇవ్వండి అని. మరి ఫస్ట్ 3 daysలో చెప్పని వ్యక్తి ఇప్పుడు అదే సిట్ ముందుకెళ్ళి ఏం చెప్తాడని మనం అనుకోవాలా? అంటే ఇది ఏమైనా పురోగతి ఉంటుందా అన్నది నా డౌట్.
తదనంతర పరిణామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పోయి గిరి ముందు ఏసీబీ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే బీయింగ్ ది హెడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆయనే వచ్చి చెప్పిండు. ఆయన వచ్చి చెప్పిన తర్వాత కూడా ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోయి నేను చెప్పను అని భీష్మించుకున్నందుకే కదా ఇవన్నీ క్రోడీకరించి పోలీసులు సుప్రీంకోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేసినందుకే కదా ఈరోజు అది. ఇప్పుడు అందరిని పిలిచి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడిన ఆడియోలు ట్యాప్ చేసి, అంటే ఆ ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియోలన్నీ వినిపించినారు కదా. అదే ఒక 2-3 గంటల్లో ఉండే సంజయ్ కుమార్ వెళ్ళినప్పుడు సంజయ్ ఎవరితో మాట్లాడి ఇది మీదైన వాయిస్ అని ఇప్పుడు మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టుకునే అవకాశాలు ఉంది, మళ్ళీ కూడా సమన్ చేయొచ్చు. ఇంకోటి మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ ఎమ్మెల్సీ గారు కవిత గారు, మరి ఇప్పుడు రండి, ఇక్కడెక్కడనో వేదికల మీద ఆడ చెప్తున్నారు, ఈడ చెప్తున్నారు, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా మౌడి ఫోన్ ట్యాప్ చేసిర్రు అంటున్నారు కదా. మరి కమ్ అండ్ డిపోజ్ యువర్ స్టేట్మెంట్ బిఫోర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఏసీపీ గారు ముందర పోయి చెప్పండి, ఇప్పుడు రండి, మీరు వచ్చినారు కదా, అసలు దొంగ దొరికిండు, అసలు దొంగని రమ్మన్నారు కదా సుప్రీంకోర్టు. ఇప్పుడు మీరు కూడా వచ్చి చెప్పండి, మీరు మరి రాధాకృష్ణారావు చేసిందా మీ ఫోన్ ట్యాప్, ప్రభాకర్ రావు చేసిందా, కేటీఆర్ చేసిందా, కేసీఆర్ చేసిందా, వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. కేసు పెండింగ్ ఉంది, ఎందుకు తమాషాలు చేస్తున్నారు? ఒక ఎంపీ ఢిల్లీ సౌత్ ఎంపీ అలిగేషన్స్ పెట్టంగానే గౌరవంగా అయిందని చెప్పేసి డిఫమేషన్ కేసు దాఖలు చేశారు కదా. అది ఎక్కడో పోయింది, గాలికి పోయింది అది. అంటే ఊకే మొత్తం మాటలు చెప్పుడే. కేటీఆర్ కూడా ఎంతోమందికి డిఫమేషన్ నోటీసులు పంపించిండు, ఏమైనా అవి ఎవరికి రూపాయి కట్టి వాళ్ళ కోర్టులో కేసులు వేసినవే లేవు. మరి ఇప్పుడు కూడా మీరు కూడా ఫైల్ చేయండి. మరి మీ గౌరవభంగం జరిగింది మీ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే అని మీరే చెప్తున్నారు. వై డోంట్ యూ ఇనిషియేట్ ఏ కేస్, డిఫమేషన్ కేసు ఎందుకు వేయరు మీరు ప్రభాకర్ రావు మీద, రాధాకృష్ణారావు మీద? రండి మరి వేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ ముందే వచ్చి చెప్పమనండి, కనీసం మీ స్టూడియో కానీ వచ్చి చెప్పమనండి. ఇప్పుడు